నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ కొన్ని రకాల భూములు కొనద్దు, కొన్ని రకాల భూములు కొనాలి అని ఉంటుంది. కొనే ముందు ఏ రకమైన భూమి కొనాలి, ఏ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి అనేది క్లుప్తంగా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మాణిక్ యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ మధ్యన భూ వివాదాలు ఎక్కువ ఉన్నాయి మనకి. సో ఎలాంటి భూములు కొనాలంటారు, ఎలాంటి కొనద్దంటారు? జనరల్గా మేడం పట్టా భూములే కొనుక్కోవాలి. పట్టా భూములు ఓకే. కొనడానికి అమ్మడానికి ఓన్లీ పట్టా భూములే ఉంటాయి. అసైన్ ల్యాండ్, లావణ్య పట్టా, పూరంబోకు ల్యాండ్స్, ఇట్లా చాలా ల్యాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ల్యాండ్స్. ఓన్లీ పట్టా అనేది కొనడానికి కానీ అమ్మడానికి కానీ రైట్స్ ఉంటాయి మన చట్టంలో. అసైన్ ల్యాండ్ కానీ గవర్నమెంట్స్ ల్యాండ్స్ కానీ పూరంబోకు ల్యాండ్స్ కానీ లావణ్య పట్టా కానీ అమ్మడానికి లేదు. ఒకవేళ మనం భూమి కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ అది పట్టానా కదా అని చెక్ చేసుకోవాలి. 30 years ఈసీ చెక్ చేసుకోవాలి. 1954 ఫస్ట్ మనకు భూమి కొలతలు కొలిచి సర్వే నెంబర్లు పెట్టారు. ఒరిజినల్ సేత్వర్ 1954 నుంచి కాసరపాణిల పేరు పెట్టుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసి 2026 వరకు ఆల్ రెవెన్యూ రికార్డ్స్ 30 years ఈసీ లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత భూభారత్లో పేరుందా లేదా చెక్ చేసుకోవాలి. రైతు బంధు స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలి. పట్టా సర్టిఫికేట్ చెక్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఇతని పేరు మీద ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇట్లా అన్ని రకాల డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చూపించుకొని ఇవన్నీ ఓకే అనుకుంటే మనం పట్టా ఓకే అనుకున్నప్పుడు ల్యాండ్ మనం కొనుక్కోవాలి. తెలియకుండా అసైన్ ల్యాండ్ ఇంకో ల్యాండ్ కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోయే ఆస్కారం ఉంటుంది. ప్రజలందరూ కూడా భూమి కొనుక్కునేటప్పుడు పట్టా ల్యాండా కాదా అదొకటి 30 years ఈసీ చెక్ చేసుకోవాలి, పానీలు చెక్ చేసుకోవాలి, దాని మీద ఏదైనా కేసు ఉన్నా లేదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మనం మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. ఇవన్నీ చెక్ చేసుకున్నాకనే కొనడానికి ముందుకెళ్ళాలని చెప్తున్నాం మేడం. ఓకే. సో పట్టా భూమి అంటే మనకి వారసత్వంగా వచ్చిన భూమి ఎలా అంటారు? ఇది అది ఏదైనా పర్లేదు. పట్టా భూమి అంటే యాన్సెటల్గా వచ్చిన ప్రాపర్టీ అయినా పర్లేదు, ఏదైనా యాన్సెటల్ కానీ మనం కొన్నది కానీ ఇంకేది కానీ పట్టా ల్యాండే కొనుక్కోవాలి. ఇంకా వేరే వేరే ల్యాండ్స్ చాలా ఉంటాయి. లావణ్య పట్టా అని, అసైన్ ల్యాండ్ అని, ఇంకా పూరంబోకు ల్యాండ్ అని, ఇట్లాంటి ల్యాండ్లు కొనుక్కోవద్దు. ఓన్లీ పట్టా ల్యాండే. అది యాన్సెటల్ ప్రాపర్టీ, వంశపరపరంగా వచ్చిన ప్రాపర్టీ కానీ ఇంకేది కానీ పట్టా ల్యాండ్సే కొనుక్కోవాలి. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా పొరంబోకు ఇవన్నీ, అంటే ఇవి గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్సా ఎలా? అట్లా అనుకోండి మేడం. అసైన్ ల్యాండ్ కూడా పేద రైతులకు గవర్నమెంట్ ఇస్తుంది. అసైన్ ల్యాండ్ అది అసైన్ ల్యాండ్ మనం బతకాలి, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనం బతకనికే, చేసుకోనికే, ఉండడానికే, తినడానికి పని చేస్తుంది, కానీ అమ్మానికే ఉండదు. హక్కుల్ని మనం ట్రాన్స్ఫర్ చేయడానికే ఉండదు. ఈ లావణ్య పట్టా కూడా అంతే, కొనొద్దు అమ్మొద్దు. ఇంకా వేరే ల్యాండ్స్ కూడా అంతే. ఓన్లీ పట్టా ల్యాండే మనం కొనొచ్చు, అమ్మొచ్చు. ఇంకా ఏ ఇతర ల్యాండ్స్ కూడా అసైన్ ల్యాండ్స్ కానీ, లావణ్య పట్టా కానీ, పూరంబోక్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకొని బతకని తినడానికే ఉంటుంది, చేసుకొని బతకనికే పనిచేస్తాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ ఏమైనా అవకాశం ఉంటే గవర్నమెంట్కి కానీ ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే ఆ ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ఉపయోగించుకొని పనిచేస్తుంది. అప్పుడు మనకు కాంపెన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అసైన్ ల్యాండ్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా మన కాంపెన్సేషన్ ఇచ్చే తీసుకోవాలి, గుంజుకొనికే ఉండదు. పట్టా ల్యాండ్ పక్కన ఎంత రేట్ పోతుందో అదే రేట్ ప్రకారము ఈ అసైన్ ల్యాండ్ను తీసుకొని కాంపెన్సేషన్ ఆ రైతులకు ఇచ్చి గవర్నమెంట్ ఆ ల్యాండ్ తీసుకొని ఆస్కారం ఉండదు, గుంజుకోనికే ఉండదు. అసైన్ ల్యాండ్ కానీ, లావణ్య పట్టా కానీ ఇంకే ల్యాండ్ అయినా సరే డైరెక్ట్ గవర్నమెంట్ వచ్చి అసైన్ ల్యాండ్ నేను తీసుకోనికే ఉండదు. అట్లా పట్టా ల్యాండ్ అయితే డైరెక్ట్ నీట్గా మనము ఎవరికైనా అమ్ముకోవచ్చు, అది మన ఇష్టం. పట్టా అంటేనే అమ్ముకోనికే రైట్స్ ఉండే ల్యాండ్నే పట్టా ల్యాండ్ అంటాం మనం. అది ఓకే. ఇప్పుడు మీరు అంటే భూములు వేరు చెప్తున్నారు. ఈ కండిషన్స్ భూములకు వర్తించే కండిషన్స్ సేమ్ ఫ్లాట్కి కూడా వర్తిస్తాయా? వాటికి ఏ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలంటారు? జనరల్గా మేడం ప్లాట్లు ఒక ల్యాండ్ని మనము అగ్రికల్చర్ ల్యాండ్ని మనం పట్టా ల్యాండ్ని మనం ప్లాట్లు చేసి అమ్మడానికి ఉంటుంది. అసైన్ ల్యాండ్ కానీ, పూరంబోకు ల్యాండ్ కానీ, లావణ్య పట్టా ఇట్లాంటి ల్యాండ్ మనం లేఅవుట్ చేసి అమ్మడానికి ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ మనం లేఅవుట్ చేసి అమ్మడానికి ఉండదు కాబట్టి ఓన్లీ పట్టా ల్యాండ్నే లేఅవుట్ చేయాలి. పట్టా ల్యాండ్ను కూడా మనం నాన్ అగ్రికల్చర్ చేసుకోవాలి, తర్వాత దాన్ని పర్మిషన్స్ తెచ్చుకోవాలి. పట్టా ల్యాండ్సే లేఅవుట్ చేసి అమ్మడానికి ఆస్కారం ఉంటుంది, కానీ వేరే ల్యాండ్స్ లేఅవుట్ చేసి అమ్మడానికి ఆస్కారం ఉండదు. ఓకే. ఇప్పుడు జనరల్గా ఫ్లాట్ ఈ మధ్య కాలంలో మనం చూసాం, హైడ్రా ఈవెన్ మంచి వెంచర్లో కూడా ఇల్లు కట్టుకున్నది, ఫ్లాట్స్ కట్టుకున్నవి కూడా కూలగొట్టింది. ఎల్డిఎఫ్ కిందికి వస్తుంది, లేకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనో ఏదో ఇష్యూ తోటి కూలగొట్టింది. సో ఇప్పుడు ఒక ఫ్లాట్
ఓనర్ ఎలా చూసుకొని కొనుక్కోవాలి, ఏం చూసుకోవాలి స్పెషల్లీ? ఇప్పుడు ఏదైనా కొత్తగా వెంచర్ పడ్డా మన ఏరియాలో మనం అందులో ప్లాట్ తీసుకుందాం అనుకున్నప్పుడు మనం ముందుగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఆ ల్యాండ్ పట్టా ల్యాండా కాదా, ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక దీనికి ఈ లేఅవుట్కి పర్మిషన్ ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. 30 feet రోడ్స్, డ్రైనేజీలు అవన్నీ ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేసుకున్నాక రేర్ ఆఫ్ రోడ్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకున్నాక మనం కొనుక్కోడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఇష్టానుసారంగా ఓ మీడియేటర్ కనిపిస్తే పోయాక డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం కాదు. ఫస్ట్ పట్టా ల్యాండా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత దానిపైన 30 years సీసీ చెక్ చేసుకోవాలి. లాస్ట్ డాక్యుమెంట్ ఇతని పేరు మీద ఉందో అది చెక్ చేసుకోవాలి. అవన్నీ చెక్ చేసుకొని నిజంగా పూర్తి ఎవరైతే రైతు ఇప్పుడు ఒక లేఅవుట్ చేస్తున్నామంటే ఆ బిల్డర్ కి ఆ రైతు భూమి అమ్మాల్సింది ఉంటుంది. ఆ రైతు ఆయన హక్కులు పూర్తిగా ఆయనకి ఇచ్చిందా లేదా, ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా అవన్నీ చెక్ చేసుకున్నాకనే మనం ప్లాట్లు కొనుక్కోవాలి. కానీ తక్కువకు వస్తుందనో లేకుంటే మనకు డబ్బులు ఉన్నాయని చెప్పి కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోయే ఆస్కారం ఉంటుంది. పట్టా ల్యాండ్లలో వేసిన లేఅవుట్స్ మాత్రమే మనం కొనుక్కోవాలి. అసైన్ ల్యాండ్ కానీ పోరంబోక్ ల్యాండ్స్ కానీ డిస్ప్యూట్లు ఉన్న ల్యాండ్లలో మనము ప్లాట్లు కొనొద్దు. కొంటే అవి ఖచ్చితంగా మనకు పూర్తి హక్కులు సంక్రమించాయి కాబట్టి నష్టపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పింది ప్లాట్ల గురించి చెప్తున్నారు స్పెసిఫిక్. ఫ్లాట్స్ అంటే కట్టిన అపార్ట్మెంట్లు కొనేటప్పుడు కూడా సేమ్ వర్తిస్తున్నాయా రూల్స్? అది అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఏదైనా సరే ఏది ఉన్నా సరే పట్టా ల్యాండ్ మనం కట్టుకోవాలి. వితౌట్ పట్టా ల్యాండ్ లా నువ్వు అసైన్ ల్యాండ్ లను ఇంకొన్నో అపార్ట్మెంట్ కడితే ఖచ్చితంగా కూల్చేసే ఆస్కారం ఉంటది. అది హైడ్రా గానీ మున్సిపల్ గానీ ఏది గానీ పట్టా ల్యాండ్ లోనే లేఅవుట్ చేసి అమ్ముకునే ఆస్కారం ఉంటుంది. పట్టా ల్యాండ్ లోనే అపార్ట్మెంట్స్ గానీ హైరేజ్ గా కట్టుకునే ఆస్కారం ఉంటది. గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్, ఇంకే ల్యాండ్ లో కట్టడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం మనం, వెలుగుమట్ల కానీ లేకపోతే లక్డారం కానీ ఇలాంటి కేసెస్. అంటే భూములు ఇచ్చి గవర్నమెంట్ ఎప్పుడో ఒక 10-20 ఏళ్ల క్రితం ఇచ్చి ఇప్పుడు తీసుకుంటుంది. అలా తీసుకోవచ్చా అసలు గవర్నమెంట్? దానికి ప్రొసీజర్స్ అంటే ఏమి, అంటే ఇప్పుడు ఆ రైతు దగ్గర నుంచి ఆ భూమి తీసుకోవాలి, గవర్నమెంట్ తీసుకునేటప్పుడు ఏమేమి చూసుకోవాలి? అంటే ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేస్తుందా, లేకపోతే ఏదన్నా ఇంటిమేషన్ ఇస్తుందా? ఇలాంటి మనకి ఎలా తెలియాలి? గవర్నమెంట్ ఇచ్చిన భూమి నాకు ఇచ్చారు, బట్ నాకు సడన్ గా వచ్చేసి మొన్న మనము వెలుగుమట్లలో చూసాం, సడన్ గా వచ్చి వితౌట్ నోటీస్ అని కూల్చేశారు. సో బాధితుడిగా మనం ఏం చూడాలి ఫస్ట్? అంటే ఇది అఫీషియలా అన్అఫీషియల్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? మేడం ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు లక్డారం కానీ వెలుగుమట్ల ఎక్కడ కానీ వితౌట్ నోటీసు కూల్చేసే అధికారం ఎవరికి కూడా ఉండదు. ఆయన ప్రేయర్ ఖచ్చితంగా వినాల్సిందే. ఎగ్జామ్ అసైన్ ల్యాండ్ లో ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు అనుకుంటే ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన ఇల్లు డిమాలిష్ చేయాలి. వితౌట్ నోటీస్ డిమాలిష్ చేయనిక లేదు. ఇప్పుడు లక్డారం విషయానికి వస్తే ఏంటంటే 1970 yearలో 21 acres 498 సర్వే నెంబర్ల ఎస్సీలకు, దళితులకు గవర్నమెంట్ భూమి అసైన్ చేసింది. 1970 నుండి 2000 వరకు కూడా వాళ్ళే పొజిషన్లో ఉన్నారు, పంట చేసుకుంటా ఉన్నారు. 2000 yearలో అక్కడ ఆ రైతులు చెప్పే వర్షన్ ఏంటంటే ఇసుక పేరుకపోయింది, పక్కన నక్కబాగుంది, కెమికల్ వస్తుంది కాబట్టి అక్కడ ఇసుక పేరుకపోయింది, దానివల్ల మేము పైన పూడిక తీసేసి మళ్ళీ పంట వేసుకునే క్రమంలో అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు వచ్చి మేము ఇసుక అమ్ముకుంటున్నాం అనే కాన్సెప్ట్ చెప్పి మాకు ఇసుక అమ్ముకుంటున్నాం అనే పేరుతోటి మా ల్యాండ్ని రివోక్ చేసుకుంటూ 2000 నుంచి మాకు ఎట్లాంటి పహనీలు కానీ మాకు ఏవి కానీ మాకు రికార్డులో మా పేరు లేదు. 1970 to 2000 వరకే మాకు పేర్లు ఉన్నాయి, తర్వాత మా రికార్డులో మా పేరు లేదు. ఈ రోజు దాకా కూడా మేము పొజిషన్లోనే ఉన్నాం, మేము పంట వేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఎస్టీపీ అని ఒక ప్లాంట్ పెట్టి మళ్ళీ ఎంఆర్ఓ గారు మొత్తం సాఫ్ చేస్తున్నారు, క్లీన్ చేస్తూ ఉన్నారు, మాకు ఎట్లాంటి నోటీస్ కూడా లేదని చెప్పి అక్కడ రైతులు వాపోతూ ఉన్నారు. జనరల్గా ఈ అసైన్ ల్యాండ్ విషయంలో ఎట్లుంటుందంటే అసైన్ ల్యాండ్ జనరల్గా గవర్నమెంట్ తీసుకోనికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎప్పుడు అంటే వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి మేకల పాండు వర్సెస్ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే పట్టా ల్యాండ్కు ఎంతైతే పక్కన రేట్ ఉంటుందో, ఎగ్జాంపుల్ లక్డారంలో పక్కన ఒక పట్టా ల్యాండ్ 1 ఎకరా 4 కోట్లు పోతుంది అనుకో, సేమ్ రేటు కూడా ఈ అసైన్ ల్యాండ్కు ఆ రైతులకు డబ్బులు ఇచ్చే ఆ ల్యాండ్ తీసుకొనికి ఉంటుంది. కానీ ఇష్టానుసారంగా గుంజుకోనికే మాత్రం కానీ లాక్కోనికి కానీ గవర్నమెంట్ కానీ ఎవరికి కానీ అథారిటీ ఉండదు. వితౌట్ నోటీసు క్లీన్ చేయడం అనేది చాలా ఇల్లీగల్, అట్లా చేయకూడదు జనరల్ గా. సో ఇప్పుడు వాళ్ళకి అలా జరిగింది, వితౌట్ నోటీస్ వాళ్ళకి అలా జరిగింది. ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేయాలి బాధితులు?
జనరల్ వాళ్ళకి ఇప్పుడు పొజిషన్ల వాళ్ళు అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు లీగల్గా పోవాలి. కోర్టుకు వాళ్ళ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని హైకోర్టులో రిట్ వేసుకొని వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని అక్కడ వర్క్ స్టాప్ చేసి తద్వారా వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకోనే ఉంటుంది. ఎంతసేపు మనము లీగల్గానే పోవాలి, కానీ అక్కడ పోయి మనం డిస్టర్బెన్స్ చేస్తే మనమే కేసులు బుక్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో లీగల్గానే మనం కోర్టు ద్వారా పోయి మనం హక్కులు మనం కాపాడుకోవాలి. ఈ ఐలాపూర్ భూ వివాదం కూడా సేమ్ కేసు కిందకి వస్తుందా? ఎలా అసలు దాని వివాదం ఏంటి? ఐలాపూర్ అనేది డిఫరెంట్ కేసు. ఐలాపూర్ అనేది ఇప్పుడు ఈ ఐలాపూర్ కేసు అనేది దాదాపు ఒక 80 ఏళ్ళ చరిత్ర, 89 ఏళ్ళ నుంచి కేసు ఉంది ఇది. అసలు ఐలాపూర్ భూ వివాదం ఏంది అంటే, మన తెలంగాణ అంతా కూడా నిజాం పరిపాలిస్తుండే. తెలంగాణ అంతా కూడా నిజాం పరిపాలిస్తుండే, అసఫ్ జాహీ వంశం నిజాం. అయితే 19th సెంచరీలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సెవెంత్ నిజాం ఉన్నప్పుడు 1900 నుంచి 1900 నుంచి 1950 వరకు ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్న రోజులల్లా 1935లో ఈ ఐలాపూరు కానీ ఇంకా ఐలాపూర్ అంటే సర్ఫకాస్ ల్యాండ్, ఈ నిజాం పరిపాలిస్తున్న తెలంగాణ అంతా కూడా దాదాపు 1961 గ్రామాలు సర్ఫేకాస్ గ్రామాలుగా ఉండే నిజాం పాలనలో. సర్ఫేకాస్ అంటే ఏంటంటే నిజాం తన సొంత అవసరాలకు ఈ గ్రామాల నుంచి వచ్చే ట్యాక్సీని ఆయన తీసుకొని ఆయన అవసరానికైనా యూజ్ చేసుకునే వ్యక్తి ఈ నిజాం పాలనలో. అయితే 1935వ సంవత్సరంలో హిమామ్ అలీ ఎవరంటే ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గర మున్సిఫ్దార్, అంటే రెవెన్యూకి సంబంధించిన వ్యవహారాలంతా కూడా ఈయన మున్సిఫ్దార్ ఈయన చూస్తుండే, షేక్ హిమామ్ అలీ. అయితే ఈ హిమామ్ అలీ తన వ్యక్తిగత అవసరాలకు 1935లో హకీం ముస్తఫా హుస్సేన్కు ఆ ల్యాండ్ను కొంచెమైనా ఐలాపూర్లో ఈ 1200 acres ఏదో ల్యాండ్ ఉందో 1260 acres ల్యాండ్ని ఆయన సొంత అవసరాలు కొంచెం డబ్బులు పెట్టి ఆయన దగ్గర పెట్టుకుండు. తర్వాత 1935 తర్వాత ఇంకా డబ్బులకు ఇంకా ఆయన అవసరాలకు ల్యాండ్ అంతా ఈ హకీం ముస్తఫా హుస్సేన్కు ఆ ల్యాండ్ అంతా ఆయన అమ్మేసిండు. ఎవరు? హిమామ్ అలీ. అమ్మేసినాక ఈ హకీం ముస్తఫా హుస్సేన్ 1958 ఆయన చనిపోయిండు. తర్వాత అలా వారసులు 1970లో దాన్ని క్లెయిమ్ చేసుకొని 1985లో లేఅవుట్ చేసి అమ్మేసారు దాన్ని ల్యాండ్ని. అక్కడ రాజగోపాల్ నగర్ లేఅవుట్ ఒకటి, ఇంకోటి విద్యుత్ సౌధన్ ఒక లేఅవుట్ వచ్చి అమ్మేసారు. సో అప్పటి నుంచి వివాదం నడుస్తూ ఉంది. 1983 నుంచి కేసు నడుస్తూ ఉంది. జనరల్గా మనకు ఈ నిజాం వ్యవస్థ, జాగీర్ వ్యవస్థ అనేది మనకు ఆగస్ట్ 15th 1947 మనకు ఫ్రీడమ్ వచ్చింది. ఫ్రీడమ్ వచ్చినాక మనకు సెప్టెంబర్ 17, 1948లో ఆపరేషన్ పోలో కూడా జరిగింది తెలంగాణలో. ఏంది? ఇండియాలో కూడా మన భారతదేశంలో కూడా ఈ యొక్క తెలంగాణ ఒక భాగమే అని చెప్పి దీన్ని కలిపినప్పుడు నిజాం ఇక తన హక్కులన్నిటిని కోల్పోయి ఇక్కడ ఈ ఐలాపూరే కాదు మొత్తం తెలంగాణ అంతటని కూడా ఇండియాలో విలీనం చేసిండు. ఇండియాలో విలీనం చేసినప్పుడు ఈ చాముల్లా ప్యాలెస్ కానీ, కింగ్ కోటి కానీ, పలక్నామా ప్యాలెస్ కానీ ఇవన్నీ కూడా నిజాం యొక్క ప్రైవేట్ ఆస్తుల కిందకి పోయి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అక్కడ ఎవరైతే అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ హక్కులు వాళ్ళ సంక్రమిస్తున్నాయో వాళ్లకు ఇండియన్ గవర్నమెంట్ 1954లో ఫస్ట్ ఒరిజినల్ సేత్వార్ సర్వే నెంబర్లు వేసి అప్పుడు జాగీర్ వ్యవస్థను రద్దు చేసింది. 1950లో జాగీర్ వ్యవస్థ రద్దు అయిపోయింది. 1954లో ఒరిజినల్ సేత్వార్ కాసరపాణిలా పేర్లు నమోదు చేసింది. సో ఎవరైతే భూమి దున్నుతా ఉన్నారో, వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకే హక్కులు సంక్రమించబడ్డాయి. 1954 నుంచి ఈ రోజు వరకు కూడా ఐలాపూర్ రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఐలాపూర్ రైతులకు ఎట్లాంటి సంబంధం లేకుండా 1970లో ఒక ఓఎస్ కోర్టు కూడా తప్పుదో పట్టించి రైతులకు సంబంధం, రైతుల పార్టీయే కారాల ఓఎస్ నెంబర్ 3 1970లో రైతుల పార్టీ కాకుండా వాళ్ళకు సంబంధం లేని కేసులలో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ ల్యాండ్ అంతా కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కొట్టేద్దామని చూస్తూ ఉన్నారు. అయితే జనరల్గా ఎట్లుంటుంది అంటే మనకు జాగీర్ వ్యవస్థ 1950లో రద్దయిపోయినాక మనకు ఏంటంటే అడ్వైజరీ పొజిషన్, ల్యాండ్ లిమిటేషన్ యాక్ట్ ఏంటంటే 1963 సెక్షన్ 65 ప్రకారం ఏంటంటే ఎవరైతే 12 years పొజిషన్లో ఉంటారో వాళ్ళకే భూమి. 90 ఏళ్ళ నుంచి రైతులే పొజిషన్లు ఉంటారుగా. ఐలాపూర్లో ఉన్న ప్రతి జాగా కూడా ఐలాపూర్ రైతులకే చెందాలి. కానీ అట్లా కాకుండా ఇప్పుడు
అక్కడ ఐలాపూర్ ఐదులు అంటే బతకనికి వచ్చిన పరిస్థితి అట్లా అయిపోయింది. మనకు 1950లో జాగరి వ్యవస్థ రద్దు అయిపోయినాక ఎవరు దున్నితే వాళ్ళదే భూమి కదా. 1950లోనేమో జాగరి వ్యవస్థ రద్దు అయిపోయింది, వాళ్ళేమో 1985 లేఅవుట్ చేసి అమ్మేసారు. 50లోనే జాగరి వ్యవస్థ రద్దు అయిపోయింది కదా. మనకు 1972-73 పీరియడ్లో లిమిటేషన్ మనకేంది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా వచ్చింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే ఏంది, ఒక వ్యక్తికి 50 acres కంటే ఎక్కువ భూమి ఉండొద్దు కదా, 50 acres కంటే ఎక్కువ భూమి ఉండొద్దు. అట్లాంటిది 1200 acres ని ముగ్గురు వ్యక్తులు 400 ఎట్లా డివైడ్ చేసుకుంటారండి? తప్పు కదా అది. అంటే కోర్టుని కానీ అన్నిటిని కానీ తప్పు పట్టించి వాళ్ళ ఇష్టానుసారంగా ఏదో వాళ్ళే ఇప్పుడు ఊర్లో ఏంది ఐలాపూర్ విలేజ్లో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలా తక్కువ ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, పూర్ పీపుల్ ఉండరు, సన్నకారు రైతులు ఉంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక వాళ్ళకి తెలియదు అని చెప్పి ఇష్టానుసారంగా ఆర్డర్లు తెచ్చుకొని ఈరోజు ఐలాపూర్ రైతులందరూ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఖచ్చితంగా హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటాం. లేకపోతే ఖచ్చితంగా ఎస్ఎల్పి పోతాం, ఇక్కడ దాకైనా పోతాం. ఐలాపూర్లో ఉన్న ప్రతి జాగా కూడా ఐలాపూర్ రైతులకు చెందాల్సిందే, ఇంకా వేరేది కాదు. 1950లో రద్దయిన జాగీర్ వ్యవస్థని 1982 లేఅవుట్ చేసి అమ్మేసారు ఆ వ్యక్తులు. జనరల్గా ఎంత ఒక్కొక్క వ్యక్తి 400 ఎకరాలు తీసుకోరు ఒక్కొక్క వ్యక్తి. మనకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి 50 ఎకరాలే ఉండాలి. అట్లా పోయిన వాళ్ళకి 150 ఎకరాలు ల్యాండ్ పోతుంది కదా. మరి 1200 acres వాళ్ళు చెరువులు, నాలాలు, కుంటాలు అన్నీ ఉన్నాయి. సరే 134 చెరువు కూడా మొత్తం వాళ్ళది, ఎంటైర్ విలేజ్ మొత్తం వాళ్ళదని క్లైమ్ చేసి ఎట్లా అండి? అక్కడ చెరువు ఉంది, శ్మశాన వాటిక ఉంది, రోడ్లు ఉంటాయి, డంపింగ్ యార్డ్లు ఉంటాయి, మొత్తం వాళ్ళని క్లైమ్ చేస్తే కరెక్ట్ కాదు కదా. అక్కడ ఊరు ఉంది, రైతులు అందరూ ఉన్నారు కదా. సో ఆ కేసు మీరే వాదిస్తున్నారా? లేదు, అది మా రిటబుల్ పెండింగ్ ఉంది, నడుస్తుంది. మనలు కూడా చూస్తూ ఉన్నారు, మా వాళ్ళు చూస్తూ ఉన్నారు, నడుస్తూ ఉంది, కేసు నడుస్తూ ఉంది. అది అంటే ఎన్ని ఏళ్ళుగా ఇంకా ఈ కేసు నడుస్తుంది, ఎన్ని ఏళ్ళు పట్టొచ్చు? అంటే ఇప్పుడు రైతులకు అంత ఓపిక ఉండదు, అంత డబ్బు ఉండదు వాళ్ళ దగ్గర, పేద రైతులు ఉంటారు, కొట్లాడాలన్నా కూడా వాళ్ళకి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు, అది కాక డబ్బులు ఉండవు. మెయిన్గా ఏళ్ళు కోట్లు ఇలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇన్ని రోజులు వాళ్ళకి పేషెన్స్ ఉండదు, పోతే పోనీ వదిలేసే రైతులు కూడా ఉంటారనమాట. సో ఈ కేసెస్ ఎన్ని, అంటే ఏమన్నా రూల్ ఉంటుందా ఇన్ని ఇయర్స్లో ఇది రిజాల్వ్ అయిపోవాలి అనేసి? ఉంటుంది. జనరల్గా ఒక కేసు 12 years ఖచ్చితంగా క్లోజ్ అయిపోవాలి జనరల్గా, అట్లా ఉంటుంది. ఇది ఇక ఎక్కువ మంది పెద్ద డిస్ప్యూట్ ఎక్కడ వచ్చిందంటే 1983లో లేఅవుట్ చేసి అమ్మేయడం వల్ల ఎక్కువ మంది వచ్చినడికి ఒక 5-6 వేల మంది వస్తే పెద్ద డిస్ప్యూట్ అయిపోయింది అది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీ అంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు, కొన్ని వేల మంది పబ్లిక్ వచ్చేసరికి ఇక పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం వల్ల అది పెద్ద కేసుగా మారింది అది. సో మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇప్పుడు కోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళకు ఆర్థిక స్తోమత కానీ అన్ని పనులు తీసుకొని కోర్టుకు వెళ్ళాలి. సో వాళ్ళు అట్లా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. తెలుసో తెలియక ఒక ఇంటి పక్కన ఇల్లు కట్టుకుంటే కూడా అది మన నోటరీ అని చెప్పి డిమాలిష్ చేశారు. అంటే వాస్తవానికి రైతులకు ల్యాండ్ ఉంది. 54 నుంచి మీరు చూడండి, 1954 నుంచి అందరికి రైతులకు కూడా ఒరిజినల్ సేత్ వాళ్ళకి పేర్లు ఉన్నాయి. మనం ఇప్పుడు ఏమంటున్నంటే ఎవరో వ్యక్తి, థర్డ్ పార్టీ వ్యక్తి ఎక్కడ ఉంటారో కూడా మనకు తెలియదు. ఆయన వచ్చి లేఅవుట్ చేసుకుని అమ్ముకొని వెళ్ళిపోయాడు. జనరల్గా మనకు 1963 Section 65 ఏం చెప్తుంది అంటే యాక్టు, అడ్వైజరీ పొజిషన్, ఎవరైతే భూమి దుంతారో వాళ్ళదే భూమి. అంటే 12 years భూమి దుంతేనే వాళ్ళది. మెయిన్ బయలుసిన వీళ్ళు భూమి దుంతారు కదా, మరి భూమి వీళ్ళదే కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అధికారులకు కూడా ఈ రూల్స్ అన్ని తెలిసి ఉంటాయి కంపల్సరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అసలు? ఒక 50 acres కంటే ఎక్కువ ఉండదు ఒక పర్సన్ పేరు మీద, ఎలా వెంచర్ చేస్తున్నారు? వీళ్ళు పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు అసలు? పాయింట్ మీరు మాట్లాడారు. అసలు ఆ రిజిస్ట్రేషన్ చెల్లదు కదా. మొత్తం ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అంతే. మొత్తం ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తెచ్చి కోర్టులో కూడా తప్పుదో పట్టించి, వాస్తవానికి రైతులు అసలు పార్టీ లేడా కూడా. అక్కడ ఐలాపూర్లో ఉండే రైతులు ఇళ్ళ తరబడి దుంతూ ఉన్నారు కదా, ఆ కేసులు ఎక్కడ కూడా రైతుల పేర్లు లేవు ఎక్కడ కూడా. వాళ్ళు ఏదో వాళ్ళే కేసు చేసుకొని వాళ్ళే ఆర్డర్ తెచ్చుకొని, ఇప్పుడు ఒక వస్తువు ఉన్నది, ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఉంది అనుకుందాం, పోయిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, మన ఇద్దరం పోయి కొట్లాడుకొని నాకు ఒక ఆర్డర్ వచ్చేసింది. వాస్తవానికి రైతుగా అంటే ఒరిజినల్ వ్యక్తిగా ఆర్డర్ రావాలంటే రైతులు అక్కడ పొజిషన్లో ఉన్న వ్యక్తులకేమో ఎట్లాంటి కేసు కానీ ఏది కానీ సంబంధం లేకుండా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు పంచాయతీ పెట్టుకొని, కావాలని పంచాయతీ పెట్టుకొని ఒకరికి ఆర్డర్ తెచ్చుకురలా. ఇక మాకు వచ్చింది ఆర్డర్ కరెక్ట్ కాదుగా. వాస్తవానికి రైతులు దుంతా ఉన్నారు. అడ్వైజరీ పొజిషన్ క్లియర్గా 12 years భూమి దుంతే నీదే భూమి, అది 80 years వీళ్ళు భూమి దుంతురు, ఇంకొకరికి వస్తుంది భూమి. 1948-58లో మనకు జాగరి వ్యవస్థ రద్దు అయిపోయింది.
1950లో జాగృతి వ్యవస్థ రద్దు అయిపోయినాక 1983-84లో ఎట్లా లేఅవుట్ చేసి అమ్ముతారు? ఒకళ్ళు అమ్మినా మనకు లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఓకే, వాళ్ళు అమ్ముతున్నారు, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటున్నారు. ఇక్కడ మధ్యలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఎక్కడైతే రిజిస్ట్రేషన్స్ నడుస్తాయో మనకి, వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారు అనేది పాయింట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఆ పర్సన్, ఇప్పుడు హైడ్రా వచ్చింది మనకి, జనరల్గా బిల్డర్కి ఇచ్చేశారు, అది నో బఫర్ జోన్లో కూడా కట్టేసిండ్రు, అయినా కొంచెం ఎక్స్టెండ్ చేసేసి అనేసి తీసేశారు. ఇక్కడ నష్టపోయింది కొన్న కస్టమర్స్, కష్టపడి సంపాదించుకున్న ధనమంతా నష్టపోయినరు వాళ్ళు. బిల్డర్ బాగానే ఉన్నాడు, అధికారులు బాగానే ఉన్నారు, గవర్నమెంట్ బాగానే ఉంది. ఇక్కడ నష్టపోయింది ఎవరు? పేద కష్టపడి కొనుక్కున్న జనాలు, పబ్లిక్. సో ఇక్కడ ఎవరైతే సిగ్నేచర్ పెట్టారో, ఆ నో బఫర్ జోన్లో పర్మిషన్ ఇచ్చారో వాళ్ళకి కదా శిక్ష పడాల్సింది. అంటే అలాంటి రూల్స్ ఏముండదా? ఇప్పుడు నేను యాజ్ ఎ టీచర్గా ఒక జాబ్ చేస్తున్నాను, జాబ్ చేసేటప్పుడు నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. నేను ఈ టైంకి రావాలి, ఈ సబ్జెక్ట్ చెప్పాలి, ఇన్ని మార్క్స్ రావాలి, ఈ టార్గెట్ ఉంటుంది, ఇవి కండిషన్స్ తోటి ఉంటాయి. ఇవన్నీ ఈ కండిషన్స్ ప్రతి జాబ్కి అప్లికేబుల్ అయినప్పుడు గవర్నమెంట్ అధికారులకి ఈ కండిషన్స్ లేవా? ఎందుకు పాటించట్లేదు? ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు? ఈ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని ఎందుకు వదిలేస్తుంది గవర్నమెంట్ అనేది నా పాయింట్. దీనికి కూడా చట్టాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఏంది, ఆర్థికంగా కొన్న వాళ్ళు నష్టపోతున్నారు, ఎవరు నష్టపోతలేదు. ఇక్కడ బిల్డర్ ఇల్లీగల్గా తీసుకున్నాడు, భూమి కట్టేశాడు, అతను మంచిగా ఉన్నాడు. ఇక్కడ గవర్నమెంట్ అధికారులు మంచిగా ఉన్నారు, సిగ్నేచర్ పెట్టినారు, ఫేక్ సిగ్నేచర్స్ లేకపోతే ఇవ్వని చోట పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళు బాగానే ఉన్నారు. వీళ్ళు కదా ఫస్ట్ అంటే నిందితులు, పనిష్మెంట్ ఇవ్వాల్సింది వీళ్ళకి కదా శిక్ష పడాల్సింది. కానీ శిక్ష ఎక్కడ పడుతుంది? పేదోనికి పడుతుంది. ఎందుకు పడుతుంది? దీనికి కఠినమైన శిక్షలు, రూల్స్ ఏమి లేవా? ఇప్పుడు నేనే ఒక ఫ్లాట్ ఓనర్ని లేకపోతే ప్లాట్ ఓనర్ని, ఇల్లీగల్గా నాకు అమ్మేశాడు, నేను నష్టపోయాను, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఇప్పుడు మీరు అన్నట్టు ఆఫీసులు చక్కగా ఉంటే ఇంత రద్దంతమే ఉండదు, ఇంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మా పటేల్ కూడా, మా ఐలాపూర్ దగ్గర కూడా ఒక 25-30 ఇల్లు డిమాలిష్ చేసారు. వాటికి ఐలాపూర్ ల్యాండ్ పక్కనే ఆనుకొని ఉంటుంది. ఇల్లులు కట్టిర్రు, రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, పర్మిషన్స్ వచ్చినాయి, ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు, స్తంభాలు పెట్టారు, అన్ని పెట్టారు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి, కొనుక్కుర్రు. కోటేశ్వరరావు అనే వ్యక్తి, కరీంనగర్ వ్యక్తి, 1,65,00,000 ఇల్లు కొనుక్కుండు, రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆయనకు. ఇది అయినా రీసెంట్గానే ఇష్యూ ఇది. 1,60,00,000 ఇల్లు 65 లక్షల ఇల్లు కొనుక్కుంటే ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయింది, రేపు గృహప్రవేశం అయింది, ఎల్లుండి కూల్చేసారు, G+1 ఇల్లు కూల్చేసారు. ఆయన చేసిన తప్పేంది? కొనుక్కోవడం చేసింది తప్ప. మళ్ళీ దానికి ఏంది, బ్యాంక్ లోన్ కూడా ఉంది. 90 లక్షలు ఊర్లో ల్యాండ్ అమ్ముకుండే ఆయన, ఊర్లో ల్యాండ్ అమ్మేసుకొని, ఉన్న 2 ఎకరాల ల్యాండ్ అమ్మేసుకొని మొత్తం ఇంటి మీద పెట్టి 90 లక్షలు లోన్ తీసుకుని రిమైనింగ్ 60-70 lakhs ఆయన డబ్బులు కట్టుకుంటే వాళ్ళు డిమాలిష్ చేసిర్రు, మొత్తం జీరో అయిపోయింది ఆయన. ఇప్పుడు బ్యాంక్ అధికారులు డాక్యుమెంట్స్ చూసి లోన్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ అయ్యింది, హౌస్ మీటర్ ఉంది, హౌస్ అన్నీ ఉన్నాయి, డిమాలిష్ చేసారు. మీ ఇందులో ఎవరి తప్ప? కొన్నది ఈయనకు తప్ప, లేకుంటే మరి అక్కడ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని పట్టుకోకుండా, కరెంట్ ఇచ్చిన ఏఈని పట్టుకోకుండా, ఎవరిని పట్టుకోకుండా, కేవలం కొన్నందుకనే నష్టపోయింది. నెట్లాగా రోడ్డు మీదకి వచ్చినారు, ఏం లేదు. ఒక సమయం చనిపోయామని అనుకున్న ఆయన, కోటేశ్వర అన్న వ్యక్తి. ఇది జరిగిన వాస్తవం ఇదంతా కూడా. సో అందులో ఏ ఒక్క అధికారి కరెక్ట్ పని చేసినా జరగదు కదా. రిజిస్ట్రేషన్ కాడ కరెక్ట్ సిన్సియర్గా పనిచేసి రిజిస్ట్రేషన్ కాదు కదా. కరెక్ట్ ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వ్యక్తి మేము పర్మిషన్ ఇవ్వండి, ఇది ఇష్యూ జరగదు కదా. అంటే అందరూ కొలాడై డబ్బులు అందరు డబ్బులు తీసుకురు, కానీ కూలింది ఉంది, పేదని ఇల్లు కూలింది. ఇప్పుడు అందరు ఎస్కేప్ అయ్యారు కదా, బిల్డర్కి అందరికి డబ్బులు వచ్చినాయి, పైన ఇల్లు కూలింది. ఆయన పరిస్థితి ఏంది? చావాలన్నా ఇంకా ఏందిగా, అంతకు మించి ఇంకేముంటాయి ఆయనకు? డబ్బులు అయితే లేవు. సో మీరు అన్నట్టు కరెక్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే అయ్యింది. నెంబర్ ఆఫ్ ఐలాపూర్ విషయంలో కూడా చూసుకుంటే అప్పుడు 1950 ఆ పీరియడ్లో, ఇప్పుడు ఈ కోటేశ్వరరావు అనే వ్యక్తి కోర్టుకి వెళ్ళలేడా ఈ బేసిస్ మీద? కోర్టుకి వెళ్ళండి మేడం, కోర్టుకి వెళ్ళి నడుస్తుంది. కఠినమైన శిక్షలు ఉంటేనే భయం ఉంటుంది, తప్పు చేయాలన్నా భయం ఉంటుంది జనాలకి, అధికారులకైనా.
ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడితే ఒక అధికారికో ఇద్దరు అధికారులకు పడితే అందరికీ భయం పుడుతుంది. అందరూ ఈ ఇల్లీగల్ ఏంటి చేయడం ఆపేస్తారు మెయిన్గా. నడుస్తున్నా ఇప్పుడు ఏసీబీ దాడులు అవి జరుగుతూ ఉన్నాయి. స్పీడ్ అయింది, ఇప్పుడు బాగా స్పీడ్ అయింది. ఏసీపీ దాడులు అనేది వేరు. ఎందుకంటే ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్తే నేను కొడతాను, అక్కడికి వెళ్ళొద్దు అని ఇక్కడే కూర్చోవాలని పెట్టాను అనుకోండి కండిషన్. అక్కడికి వెళ్ళడు, ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక దెబ్బేస్తే అయిపోతుంది. అధికారులు ఆ పని చెయ్యొద్దు, మీరు ఇల్లీగల్ అని వాళ్ళకి కండిషన్స్ ఉన్నప్పుడు ఇల్లీగల్ స్థలానికి కూడా పర్మిషన్ ఇస్తూ సిగ్నేచర్స్ పెట్టినప్పుడు వాళ్ళకి అదే పనికి శిక్ష ఉండాలి. సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. అదే ఇలాంటి కేసెస్ ఏమైనా సాల్వ్ అయినాయి ఉన్నాయి అసలు? అంటే ఇప్పుడు కోటేశ్వరరావు లీగల్ గా వెళ్తున్నారు, అలాంటి కేసెస్ ఏమైనా సాల్వ్ అయ్యాయా ఇప్పటివరకు? ఇప్పుడు ఆయన లీగల్ గా వెళ్తున్నా మేడం, ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది. కానీ ఇప్పుడు కొంచెం టైం పడుతుంది అంతా కూడా. ఇప్పుడు అయ్యేవా కానీ ఇమీడియట్ గా నష్టపోయింది, నష్టపోయిండు. ఇప్పుడు ఆ సమయానికి వాళ్ళు ఎక్కడ ఉంటారో, పర్మిషన్ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు కదా. మీరు అన్నట్టు ఇమీడియట్ యాక్షన్ అనేది కొంచెం రెమెడీ తక్కువనే ఉంటుంది. బట్ అల్టిమేట్ ఫైనల్ అన్నది ఖచ్చితంగా పనిష్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అందరికి పనిష్మెంట్ పడుతుంది, అందరికి అందులో ఉన్న ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ పడుతుంది. చాలా మంది ఏంటంటే వాళ్ళ పట్టా భూమియో లేకపోతే తాతల నుంచి వచ్చిన భూమియో ఊర్లో వదిలేసి వ్యవసాయం చేసుకోలేక సిటీకి వచ్చి బతుకుతున్నారు చాలా మంది. ఏదో జాబ్ చేసుకొని పిల్లల్ని చదివించుకోవాలి అని ఆశతోటి వచ్చి బతుకుతున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ భూమిని ఎవరో ఎంక్రోచ్ చేసేసుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి అసలు? బాధితులు ఏం చేయాలి ఫస్ట్ స్టెప్గా? అది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ అంతే. ఇక నువ్వు ఇల్లు ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్ అంటే అక్కడ కబ్జా పెట్టేశారు, పెట్టినాక ఏం చేయాలంటారు? పెట్టినాక ఏం చేయాలి? డైరెక్ట్ కోర్టు లీగల్ డూ ప్రాసెస్ ఆఫ్ లీగల్ గా మనం పోవాలి ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పట్టా ల్యాండ్ ఉంది, ఎక్కడో ఊర్లో ఉంది, మనం హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నాం. ఎవరో స్ట్రైన్ ఒక వ్యక్తి పొలం ఇంటి పక్క వ్యక్తి బయట వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి ఆ ల్యాండ్ని కబ్జా చేసి పొజిషన్లో ఉన్నారు. పొజిషన్లో ఉంటే మనం దాన్ని ఏం చేయాలంటే ఆ వ్యక్తి పొమ్మంటే బెదిరిస్తూ ఉంటాడు. లోకల్ పిఎస్ల మీద కంప్లైంట్ ఇవ్వాలి, జరుగుమని చెప్పి కంప్లైంట్ ఇవ్వాలి. అదే లోకల్ పిఎస్లో చాలా మట్టికి మాకు వచ్చిన అంటే బాధితులు చాలామంది కాల్ చేస్తుంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేడం అసలు పిఎస్లో పట్టించుకున్నట్లేదు, ఇది సివిల్ మ్యాటర్, మేము ఇన్వాల్వ్ కామంటున్నారు. అసలు యాక్చువల్గా ఇన్వాల్వ్ అవ్వాలా కావద్దా? సివిల్ మ్యాటర్లలో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ కారు. బట్ ఈ సివిల్ ఎట్లయితుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చీటింగ్ కదా, అక్రమంగా, అంటే ఇప్పుడు క్రిమినల్ కదా. ఇప్పుడు ఒక ల్యాండ్ ఎగ్జామ్ మన ఇల్లు ఉంది, మన ప్లాట్ ఉంది, అక్రమంగా వచ్చి అందులో ఉండదుగా, ఇల్లీగల్ కదా అది. దాన్ని వాళ్ళని పంపించాలని క్రైమే కదా అది. ఆ క్రైమ్ అంటే మన సివిల్ కాదు కదా, వెళ్తుంది కదా మరి ఖచ్చితంగా. ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీ అనేది ల్యాండ్, అన్నదమ్ముల పంచాయతీ ల్యాండ్ పంచాయతీ అని కోర్టు అనే కేసు అనేది కోర్టు చెప్తుంది, అది సివిల్ కిందికి వస్తుంది. కానీ ఒక వ్యక్తి అక్రమంగా పొజిషన్ లో ఉంటుండు, ఆయన ఖాళీ చేయించమా, ఆయన ఆపడమని నిర్ధారించి పిఎస్ బెదిరించామని చేయాలి కదా. మేము మాకు సంబంధం లేని వదిలేస్తే కరెక్ట్ కాదు కదా. క్రైమ్ ఫస్ట్ ఒక వ్యక్తికి వేరే వాళ్ళకి పోవడమే ట్రెస్పాస్, అది ఆయన దానికి పోవద్దు. ఒకవేళ పోయిండు అనుకుందాం, పోతే కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ పట్టించుకోకపోతే డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టుని డైరెక్ట్ నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు కంప్లైంట్ని. జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ సివిల్ కేసు ఇన్వాల్వ్మెంట్ కాము అంటాము. సివిల్ ఎట్లా అవుతుంది అండి? ఫస్ట్ ఆయన క్రైమ్ చేసిండు కదా. ఇప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోకపోతే ఒక లాయర్ని పట్టుకొని పోవాలి, ఏం చేయాలి నెక్స్ట్? ప్రజలు ఎవ్వరు కానీ మీ ల్యాండ్ ఉంది, మీ ల్యాండ్లో ఒక వ్యక్తి అక్రమంగా వచ్చి నివసిస్తున్నాడు, పొమ్మంటే పోవట్లేదు, పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో మీ అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని, మీ ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకొని ఒక అడ్వకేట్ కన్సల్ట్ అయ్యి డైరెక్ట్ హైకోర్టు నుంచి మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ హైకోర్టు నుంచి మనం ఎఫ్ఐఆర్ డైరెక్ట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. హైకోర్టు ఏం చెప్తారు అంటే అప్పుడు డైరెక్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్పి అక్కడ లోకల్ ఎస్హెచ్ఓకు, ఎస్పీ నుంచి ఒక ఎస్హెచ్ఓకు ఆర్డర్ ఇస్తుంది. వచ్చినప్పుడు చేయాల్సిందేగా. అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతాయి. రిజిస్టర్ అయ్యి వాట్ ఈజ్ వాట్ మొత్తం చేసి మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేయాలి వీళ్ళు. సో అట్లా ఉంటుంది. అప్పుడు నిజంగా అక్రమంగా వచ్చిన వ్యక్తికి నిజంగా హక్కులు ఉన్నాయని ఆ వ్యక్తి కోర్టు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే ఆ వ్యక్తికి వస్తాయి. లేదు ఫస్ట్ వ్యక్తికే నిజంగా ఫస్ట్ వ్యక్తికే ఉంటే ఫస్ట్ వ్యక్తికి వస్తాయి. ఏందనేది ఎవరు డాక్యుమెంట్స్ తీసుకొని కోర్టు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఇద్దరు కోర్టు కూడా ఇద్దరు వైపు ఇద్దరు డాక్యుమెంట్స్, ఇద్దరు వాదనల మీద ఇద్దరు డాక్యుమెంట్స్ మొత్తం చూసి
ఎవరి దగ్గర జెన్యున్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర ఫేక్ డాక్యుమెంట్స్ మొత్తం క్రాస్ చెక్ చేసుకొని జడ్జిమెంట్ ఇస్తుంది. ఓకే. అట్లా ఇప్పుడు ఇదే ఎంక్రోచ్మెంట్ అనేది ఒక పంట వేసుకొని లేకపోతే చాలా రోజుల నుంచి ఉంటున్నారు. ఎన్ని రోజులు, ఒక 2-3 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. 2-3 ఇయర్స్ నుంచి వీళ్ళు సిటీలో ఉన్నారు, పట్టించుకోలేదు ల్యాండ్ అక్కడ. సో మేము ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నాం, ఈ ల్యాండ్ మాదే అనే అవకాశం ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు వాళ్ళకి అంటే దాన్ని ఆక్యుపై చేసుకొని దున్నే వాళ్ళకి వస్తుంది? అదే నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉంది, లేక మీ ల్యాండే ఉంది అనుకుందాం. మీరు ఒక వ్యక్తికి ల్యాండ్ లీజ్కి ఇచ్చారు, లేకుంటే అట్లే ఉంది ల్యాండ్. ఎవరైనా ఒక వ్యక్తి 12 ఇయర్స్ ఆ పొజిషన్లో ఉండి భూమి దున్నినట్టయితే ఆ భూమి వాళ్ళదే, అడ్వైజరీ పొజిషన్. అయితే ఇప్పుడు లీజ్కి ఇవ్వలేదు, కౌలకి ఇవ్వలేదు. అది కౌలకి ఇవ్వని పక్షాన 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో దున్నుకొని ఇది మాది అని ఎంక్రోచ్మెంట్ కిందికి కూర్చుంటే ఇది అంటే మీరు అన్న ప్రకారము క్రిమినల్ కేసు కిందికి ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు, అంతేనా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి హక్కులు సంక్రమించబడవు. ఓకే. 12 ఇయర్స్ పొజిషన్లో ఉండి మళ్ళీ ల్యాండ్ రికార్డులలో కూడా పేరు ఉండాలి. అక్రమ 12 ఇయర్స్ నుంచి నిద్రపోతున్నావు మరి నువ్వు కాదు కదా. 12 ఇయర్స్ నుంచి నువ్వు ల్యాండ్ దగ్గరికి రాకుండా అదేంది ఈ పట్టా ల్యాండ్ వీటికి కొన్నిటికి 30 ఇయర్స్ ఉంటుంది. 30 ఇయర్స్ మినిమం పొజిషన్లో ఉంటేనే ఆ ల్యాండ్ నీకు సంక్రమిస్తుంది. ఒక 1 ఇయర్ 2 సంవత్సరాలు 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉండి ఈ భూమిని అంటే కుదరదు. ఖచ్చితంగా అడ్వైజరీ పొజిషన్ 12 ఇయర్స్ పొజిషన్లో ఉండి దున్నితేనే వాళ్ళకి హక్కులు సంక్రమిస్తాయి. ఎవరో పోయి ఒక ల్యాండ్ పోయి కూర్చొని కబ్జా చేసుకొని నేను 6 మంత్స్ నుంచి ఉంటున్నా, 1 ఇయర్ నుంచి ఉంటున్నా, 2 ఇయర్స్ నుంచి ఉంటున్నా ఈ భూమిన అంటే చిల్లర వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. ఇది ఎంక్రోచ్మెంట్ సంబంధించిన విషయం మేడం. ఈ పహానీలు అంటే ఏంటి, అసలు ఎన్ని రకాల భూములు ఉంటాయి, అంటే పహానీలు టైప్స్ ఉంటాయి దాంట్లో ఏమన్నా? పహానీ అంటే భూ రికార్డుకు సంబంధించి ఒక యజమానికి సంబంధించి పూర్తి వివరాలు, సర్వే నెంబరు, ల్యాండు, అది ఎంతైతే విస్తీర్ణము, అది మాగానియా తరియా ఏ భూమి అనేది చెప్పేదే ఈ పహానీ. ఈ పహానీలా యజమాని పేరు ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటుంది, పట్టా సంబంధించిన అక్కడ అయితే మాగానియా తరియా ఏ ల్యాండ్ అనేది ఆ పేపర్లో ఉంటుంది. దాన్నే పహనీ అంటారు. పహనీలు కూడా కాసరపాని 1954 కాసరపాని, అడంగల్ పాని, ROR, సాదా బైనామా, చేసలా, ఇట్లా రకరకాల పానీలు ఉంటాయి. మనకైతే మొట్టమొదటిసారిగా 1954లో కాసరపాని తీసుకొచ్చారు. ఈ కాసరపాని అంటేనే ఒరిజినల్ సేతువారు. భూమి యొక్క కొలతలు కొలిచి సర్వే నెంబర్లు అలర్ట్ చేసి ఈ పానీని ప్రవేశపెట్టారు. ఎవరికైతే కాసరపానీలో పేరు ఉంటుందో వాళ్ళకే ఆ భూమి యజమానిదారులు. ఈ కాసరపాని బట్టి మనకు పాస్బుక్ వస్తుంది. కాసరపానీలో ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళకి పాస్బుక్ ఇష్యూ చేస్తారు. కాసరపానీలో పేరు లేకుండా ఏదో మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అయ్యే పేరు రాపించుకునే వాళ్ళకి పానీ అది వర్తించదు. అలా వాళ్ళకి హక్కులు పూర్తి హక్కులు వాళ్ళకి రావట్లా. కాసరపాని అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాని. మనం భూమి కొనేటప్పుడు భూమి కానీ ఎక్కడ ఏది కొనేటప్పుడు అయినా ఫస్ట్ 1954 పానీ మనం మదర్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి. 54 పానీ కరెక్ట్ క్లియర్ పానీగా. 54లో నీ పేరు ఉంటే నీ పేరు ఉన్నట్టే. ఇక 54లో లేకుండా 2000లో 2005లో నీ పేరు ఎక్కి ఏదో డబ్బులు చెక్కించుకొని వస్తే చెల్లదు. 1954 నుంచి ఎగ్జాంపుల్ 1954లో నా పేరు ఉంది, నా నుంచి మళ్ళీ మా పిల్లలు అట్లా 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 క్లియర్ లైన్ క్లియర్గా ఉండాలి. ఇష్టానుసారంగా జిగ్జాగ్ ఉంటే అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, అవన్నీ కూడా చెల్లయి. దాని ద్వారా హక్కులు సంక్రమించబడవు. అట్లాంటి జిగ్జాగ్ ప్యానీస్ తోటి మీరు ల్యాండ్ కొనుక్కుంటే ఖచ్చితంగా మీరు మోసపోయే ఆస్కారం ఉంటుంది. ఎవరైనా ల్యాండ్ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా 1954 కాసరపాని అనేది ఇంపార్టెంట్ డాక్యుమెంట్. దాని తర్వాత 30 years సేల్ డీడ్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి. లాస్ట్ సేల్ డీడ్ ఇతని పేరు మీద ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈసీ చెక్ చేసుకోవాలి. రైతు బంధు స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలి. భూభరతల పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎంఆర్ఓ దగ్గరికి మొత్తం డాటా తీసుకొని మీకు తెలియకపోతే ఒక అడ్వకేట్ దగ్గరికి ఒక 1000-2000 ఇస్తే అని చెప్తాడు ఖచ్చితంగా. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాకనే మనం ల్యాండ్ కొనుక్కోవడం కానీ ఏదైనా చేసుకోవాలి. కానీ పట్టా లేకుండా ఏది లేకుండా తొందర హరిబరిపోయి మనం కొనుక్కొని మోసపోవద్దు. ఒకసారి మనం మోసపోయినాక మనం డబ్బులు ఇవ్వమంటే ఎవరు కూడా ఇవ్వరు. అవును. సో అన్ని పానీలు కాసరపాని, ROR, సేత్వారు, సాదా బైనామా, అడంగలు అన్ని పానీలు చెక్ చేసుకొని లీగల్ అంతా చెక్ చేసుకొని క్లియర్గా ఉంటే మనం ముందుకోవాలి. ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ అవన్నీ క్లియర్గా చెక్ చేసుకున్నాక కొనుక్కోవాలి. కానీ ఏదో హరిబరి పోయి కొనుక్కొని మోసపోవద్దు. ఏమన్నా మీకు ల్యాండ్కి సంబంధించి ఎట్లా అంటే ఏమన్నా
ప్రాబ్లమ్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే 85501540 అనే నెంబర్కి నాకు కూడా కాల్ చేయండి. టోల్ ఫ్రీ నెంబర్, మీకు ఏం ఛార్జ్ ఏం పడదు. నేను ఫ్రీగానే అడ్వైస్ ఇస్తాను అందరికి, న్యాయ సలహాలు ఉచితంగానే ఇస్తుంటా. ఫోన్ చేయండి. 9 to 7 ఈవినింగ్ వరకు ఇప్పుడు ఫోన్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. మీకు ఎట్లాంటి సందేహాలు ఉన్నా నేను చెప్తాను.